పార్వతీదేవి శాపం వలనే ఇలా జరిగింది కాని తమరి భార్యామణులు ఎటువంటి పాపం చెయ్యలేదు అని శ్రీ మహావిష్ణువు చెప్పి అంతన్ని తీసుకుని కైలాసానికి వెళ్తాడు. శ్రీ మహావిష్ణువు మరణించిన వినాయకునికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. తల్లి పార్వతి, నీవు విధించిన శాపానికి భూలోకమంతా అస్తవ్యస్తమవుతున్నది. లోక సంరక్షణకై నీవే ఏదో ఒకటి చేయాలి తల్లి అని సప్తర్షులు కోరుకున్నారు. శాంతించిన ఆ తల్లి, సరే, ఏ రోజైతే నా బిడ్డను చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుడిని చూసిన వారికి మాత్రమే నీలాప నిందలు వచ్చేలా శాపశక్తిని తగ్గిస్తున్నాను అని పార్వతీమాత అంటుంది. ఆ తర్వాత ద్వాపరయుగంలో సత్రాజిత్తు అనే వ్యక్తి సూర్యభగవానుడి కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన సూర్యభగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణిని బహుమానంగా ఇస్తాడు. ఆ శమంతకమణి వెల కట్టలేనిది. అది రోజుకు 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది. అంతేకాకుండా అది ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ రాజ్యంలో కరువు కాటకాలు రావని విశ్వసిస్తుంటారు. సత్రాజిత్తు ఒక